హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్. ఫ్రెండ్స్, మీరంతా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా హ్యాపీగా ఉన్నాను. మార్కాపురం డిస్ట్రిక్ట్ లో సాయి బాలాజీ స్కూల్ ఏరియాలో ఒక ప్లాట్ అనేది సేల్కి వచ్చిందని షార్ట్ వీడియో పెట్టాను. ఇది దాని తాలూకా ఫుల్ వీడియో షార్ట్ వీడియో స్టార్టింగ్ లో నెంబర్ అని ఉంటుంది, అది సేమ్ ఉంటుంది. ఓకే, అది మ్యాచ్ చేసుకుని షార్ట్ వీడియో మీకు నచ్చినట్టయితే ఫుల్ వీడియో చూసుకోగలరు. ఓకే, ఇప్పుడు డీటెయిల్ వీడియో మాక్సిమం నాకు అందిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ గా రోడ్డు నుంచి ఎంత దూరము, ఏ ఫేస్, డైమెన్షన్స్ ఎంత, ఇటు పక్క లొకాలిటీ ఏంటి, మొత్తం మీకు క్లియర్ గా క్లారిటీగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. సాయి బాలాజీ స్కూల్ ఏరియా. ఓకే, ఇది సాయి బాలాజీ స్కూల్. ఓకే, అదిగోండి ఆ బంక్ ఉంది కదా, అక్కడి నుంచి మొత్తం సాయి బాలాజీ. అదిగోండి అదంతా సాయి బాలాజీ, రైట్. సో ఇలా స్ట్రైట్ గా వెళ్తే మీరు ఫస్ట్ సాయి బాలాజీ స్కూలు, దెన్ కొద్దిగా ముందుకు వెళ్తే ఎల్విపి కంటి ఆసుపత్రి, దెన్ పూల సుబ్బయ్య కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, కొండారెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ. సారీ, ఇంద్రమ్మ కాలనీ అన్నాను ఫ్లోలో, ఇంద్రమ్మ కాలనీ ఇటు కాదు, మళ్ళీ చెప్తాను చూడండి. పూల సుబ్బయ్య కాలనీ, భగత్ సింగ్ కాలనీ, కొండారెడ్డి కాలనీ, విద్యానగరు, మార్కాపురం డిస్టిక్ ప్రెసెంట్ కరెంట్ ఆఫీసు, మార్కాపురం డిస్టిక్ బస్ స్టాండ్. ఓకే, సో ఇంతవరకు క్లియర్. దెన్ ఇదే రోడ్ ఇలా ఆపోజిట్ వెళ్తే పోలేరు అమ్మవారి గుడి. దెన్ వచ్చేసి ఇందాక ఇంద్రమ్మ కాలనీ అన్నాను కదా, ఇంద్రమ్మ కాలనీ ఇటు సైడ్ ఇంద్రమ్మ కాలనీ. దెన్ వచ్చేసి తాళ్లపల్లి ప్రసాద్ వారి వెంచర్, మెగా వెంచర్. దెన్ కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మార్కాపురం డిస్ట్రిక్ట్ ప్రెసెంట్ కలెక్టరేటు, లేదా ఇలాగే స్ట్రైట్ గా వెళ్తే మీరు సీతా నాగులవరం, తర్లుబాడు, ఖమ్మం, దెన్ నంద్యాల వెళ్ళే హైవేలో టచ్ అవుతుంది. ఓకే, 360 ఓవర్ ఒకసారి చూపిస్తాను చూడండి, మొత్తం చుట్టుపక్కల ఏముందనేది. సాయి వికాస్ స్కూల్, సాయి బాలాజీ స్కూల్. ఓకే, అవని టౌన్షిప్ ఇది దూరంలో ఉన్నది, పట్టు పరిశ్రమ. ఓకే, 360 డిగ్రీస్ చూపించాను. సో ఈ ఏరియాలో కొద్దిగా ముందుకెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? సాయి బాలాజీ స్కూల్ నుంచి పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. వీడియో మ్యాక్సిమం రికార్డ్ చేస్తూ లోపలికి వెళ్తాను. ఓకే, డీటెయిల్ వీడియో కదా, డీటెయిల్గా చూసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ఇటువంటి మంచి మంచి వీడియోల గురించి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడి నుంచి వెళ్తాను. ఇదిగోండి సాయి బాలాజీ స్కూల్ వచ్చేసి ఇది కదా. మీరు మార్కాపురం డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ నుంచి వచ్చారు. ఇదిగోండి ఇది సాయి బాలాజీ స్కూల్. జస్ట్ ఇలా వచ్చాము, ఇలా కొద్దిగా లోపలికి వెళ్ళాలి. పక్కనే ఇదిగోండి ఈ బ్రిక్స్ ఏదో ఒకటి ఉంది, దాని పక్క నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి పక్క నుంచి స్ట్రైట్ గా వెళ్తున్నాను చూడండి. సో మన మొబైల్ అనేది బైక్ అటాచ్ చేశాను ఒక డివైస్ కి. సో బైక్ మీద వెళ్తా మీకు స్లోగా చూపిస్తాను. సాయి బాలాజీ స్కూల్ పక్కనే ఒక బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి ఉంది. సో అలా స్ట్రైట్ గా వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది స్కూటీ కాదు, సో బైక్ అనమాట. సో బైక్ నడపాలంటే ఖచ్చితంగా 2 చేతులతో మనము హ్యాండిల్ అది ఇది అనేది పట్టుకోవాలి. సో చూస్తాను, ఇంకొద్దిగా అడ్జస్ట్ చేస్తాను. చూడండి మీకు క్లారిటీ వచ్చుద్దా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, సాయి బాలాజీ స్కూల్ పక్క నుంచి నేను స్ట్రైట్ గా వెళ్తున్నాను లోపలికి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవన్నీ ప్లాట్సే, ఇవన్నీ వెంచర్సే, ప్లాట్సే. వీడియో క్లారిటీ సరిగా మీకు చూపించాలనుకుంది, చూపిస్తున్నానా లేదా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది వ్యూ చూద్దాం. కొద్దిగా షేక్ అవుతుంది, ఎనీహౌ చూద్దాము కొద్దిగా ముందుకెళ్ళి.
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక మొబైల్ డివైస్ తీసుకోవాలని, కాకపోతే అది అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. మాక్సిమం మీకు వెళ్ళే రూట్ అనేది చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రైట్ ఫ్రెండ్స్, ఇది సాయి బాలాజీ స్కూలు. ఇటు పక్క మన కుడి చేతి పక్క, ఎడం చేతి పక్క సాయి వికాస్ స్కూలు. ఈ రోడ్ అనేది స్ట్రైట్ గా వెళ్ళాలి. గాలి వస్తా ఉంది, సో మీకు వినిపిస్తుందో లేదో. ఇవన్నీ వెంచర్సే, ఇవన్నీ ప్లాట్సే. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్తే మనకు అంటే పక్క స్ట్రీట్ లో ఒక్కలగడ్డ వారి వెంచర్ కూడా ఒకటి ఉంది. ఓకే, సో ఈ చుట్టుపక్కల అన్ని ప్లాట్సే. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. కాల్ చేయవద్దు. కాల్ చేసేసి అక్కడ రేట్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. వేరే వాళ్ళ గురించి మనకు తెలియదు. ఎవరైతే మనకు ప్లాట్ అనేది సేల్ చేయండి అని చెప్పారో వాళ్ళు చెప్పిన రేట్ అయితే వరకు నేనైతే మీకు చెప్పగలుగుతాను. వేరే వెంచర్స్ గురించి, వేరే వాటి గురించి మనకైతే అంత క్లారిటీ తెలియదు. అలాంటప్పుడు మనం చెప్పటం కరెక్ట్ కాదు. ఓకే, బర్రెలు స్విమ్ చేస్తున్నాయి హ్యాపీగా, చూడండి. అన్ని నాకెళ్ళే చూస్తా ఉన్నాయి. రైట్ ఉంటాను అనమాట. ఎనీహౌ మన ప్లాట్ దగ్గరకు వచ్చాము. సో ఈ మొబైల్ దీనికి తగిలిచ్చాను కాబట్టి మధ్యలో తీయాలంటే కుదరదు. అక్కడికి వెళ్ళాక, ప్లాట్ దగ్గరికి వెళ్ళాక తీసి ఇక్కడ ఓవర్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వచ్చేసాము. మన ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఇటు రావాలనుకున్నా కానీ సేమ్ రూట్ చూపించాను. సాయి బాలాజీ స్కూల్ పక్క నుంచి స్ట్రైట్ గా లోపలికి రావాలి. మన ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాను. ఓకే, ఇదిగోండి వచ్చేసాం మన ప్లాట్ దగ్గరికి. బండి ఇక్కడ ఆపేసి ప్రశాంతంగా, రైట్. ఈ మొబైల్ డివైస్ అనేది అంత ఈజీగా లేదు, చూడండి. ఇదిగోండి, సో దాన్ని ఆపరేట్ చేయడం కూడా నాకు సరిగా, అంటే ఒకే డైరెక్షన్లో ఉంటుంది. ఇది మనం చేతిలో అనుకోండి క్లియర్ చూపించచ్చు. ఇదిగోండి, రైట్. ఎనీహో మన ఫ్రెండ్స్, మనము ఇక్కడి నుంచి వచ్చాము. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, స్ట్రైట్గా అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఆ బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అది మెయిన్ రోడ్డు. సో సాయి బాలాజీ స్కూల్ పక్కన నుంచి ఇంత దూరం వచ్చాము. సాయి బాలాజీ స్కూల్ ఇదిగోండి, రైట్. ఇదే సాయి బాలాజీ స్కూల్. ఓకే, సో ఇలా వచ్చాము. ఓకే, ఇదిగోండి ఇలా వెళ్ళాము. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి పక్క పక్కనే. సో 2 సేల్కున్నాయి. ఇంకోటి వచ్చేసి దీని ఆనుకొనే ఒక్కలగడ్డ వారి వెంచరు. ఇదిగోండి ఆ లోపల చూడండి, బ్యాక్ సైడ్ హౌసెస్, ఈ లైన్లో హౌసెస్, ఈ లైన్లో హౌసెస్. ఇది వచ్చేసి ఆ గోర వచ్చేసి ఒక్కలగడ్డ వారి వెంచరు. ఓకే, ఇదిగోండి మన బిడ్ల దగ్గరికి వెళ్తున్నాము. సో డైమెన్షన్స్ అవి ఏంటి అనేది చెప్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో ఓకే ఆ స్ట్రోను, ఆ గోడ ఉందనుకోండి, గోడే హద్దు అనుకోండి మీరు. దాని ఆ బ్యాక్ సైడ్ ఆ స్ట్రోను, అక్కడ కుక్కలు ఉన్నాయి, దగ్గరికి వెళ్ళడం ఎందుకు లేని వెళ్ళలేదు నేను. ఇదిగోండి ఈ స్ట్రోను, దెన్ ఈ స్ట్రోను. ఓకే, ఈ డైమెన్షన్స్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి ఈ ప్లేస్, ఈ గోడ ఆనుకొని ఈ ప్లేస్ అన్నమాట. రైట్ రైట్. సో ఇక్కడ ఏదో ఒక పశువుల పాకలాగా ఏదో ఒకటి ఉంది, మనకు ఐడియా లేదు, లోపలికి వెళ్ళలేదు నేను. ఓకే, రైట్. సో ఈ ప్లేస్ అన్నమాట. నాకు చెప్పింది వచ్చేసి 42-47.5. ఓకే ఫ్రెండ్స్, సో పేపర్స్ అయితే నేను చెక్ చేయలేదు. నాకు ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నారో వాళ్ళు చెప్పింది 42-47.5 చెప్పారు. సో ఏ ఫేస్ అది కూడా ఇంపార్టెంట్, చూపిస్తాగండి. ఇదిగోండి ఈస్ట్ ఫేస్. ఓకే, ఇది మన ప్లాట్ 42-47.5. ఓకే, ఈస్ట్ ఫేస్. రోడ్డు ఎన్ని గజాలు? 25 గజాల రోడ్డు. ఓకే, ఇది రోడ్డు. అటుపక్క వచ్చేసి ఆ ప్లాట్స్, ఇటుపక్క వచ్చేసి ఈ ప్లాట్స్. ఓకే, ఇదిగోండి ఒక్కలగడ్డ వారి వెంచర్.
గోడకు అటువైపు. ఓకే, సో అది ఫ్రెండ్స్ 42, 47.5 ఈస్ట్ ఫేసు. మీకు ఆల్రెడీ ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది కూడా చూపించాను. ఒకసారి ఇక్కడికి వచ్చాక ఎలా ఉందనేది ఇటు కూడా అక్కడి నుంచి వచ్చాము, అదే నా బైక్. ఓకే రైట్, మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్గా వచ్చాము. ఇదిగోండి అక్కడికి వచ్చేసి రైట్ తీసుకున్నాము. రైట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చాక ఈ వెంచర్ అటుపక్క వెంచర్ గోడ కానుకొని ఇదన్నమాట. సో అది విషయం. సో ఆల్మోస్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా ఈ ప్లాట్ తాలూకు రేటు కావాలి అనుకుంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దెన్ వచ్చేసి గజానికి రేట్ ఎంత సార్ అని చెప్పేసి మీరు ఇందులో ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ ఆన్సర్ అనేది మీకు ఒక రోజులో అయినా కానీ ఒక గంటలో అయినా కానీ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే రైట్, ఒకసారి 360 ఇక్కడ చూపించి ఇంకా క్లోజ్ చేసేస్తా. చూడండి, ఈ పక్కది ఒక్కలగడ వారి వెంచరు, ఆల్రెడీ ఇల్లులు అవి ఉన్నాయి. ఓకే, సో ప్లేసులు చూపించటం నా పని. కావాలా వద్దా, కొనాలా లేదా, అవన్నీ మీరు ఆలోచించుకోండి. ఓకే, అదిగోండి అటుపక్క స్కూల్, అది సాయి వికాస్ స్కూల్. ఇటుపక్క ఏదో ఒక పశువుల పాకలాగా ఉంది ఒకటి. రైట్, ఇంకా కింద కూడా ఇల్లులు ఉన్నాయి చూడండి మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చూపించాను. మనతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, రేట్ ఎలా తెలుసుకోవాలనేది కూడా మీకు చెప్పేశాను. సో అది ఇంకోటి వచ్చేసి మీకు హౌస్ ఏసీస్ ఏమైనా సర్వీస్ రిక్వైర్మెంట్ ఉన్నా, కార్ ఏసీస్ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఫ్రిడ్జ్లు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా, లేదా హెవీ ఎక్విప్మెంట్స్, హెవీ మిషనరీ, జేసీబీలు, పొక్లైన్స్, లారీలు, ఇటువంటి వాటి ఏసీ ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా కానీ మన సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పినట్టే జేసీబీలు కానీ, భారత్ బెంజులు కానీ, ఇంకా మన పొక్లైన్స్ కానీ, వాటి ఏసీ సర్వీస్లు ఏమైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే వీడియో ఎండింగ్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు కావాలంటే మీరు బుక్ చేసుకోగలరు. హౌస్ ఏసీస్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కార్ ఏసీ కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి వీడియోస్ గురించి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్. ఓకే, మీరు ఎక్కడున్నా కానీ మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఎక్కడ ప్లాట్ ఉంది, దాని ఏంటి విశేషాలు, వివరాలు మొత్తం మీకు ఫ్రీగా, ₹1 ఖర్చు లేకుండా వీడియో రూపంలో మీరు మమ్మల్ని ఫాలో అవడం ద్వారా మీకు అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. యాప పుల్లతో బ్రష్ చేసుకుంటున్నాను, మీరు చేసుకోండి, హెల్త్కి మంచిదంట. బాయ్.